బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విశాఖ గాజువాకలో వైసీపీ కార్యకర్తలు రహస్యంగా భేటీ అయ్యారు. విశాఖ హోటల్లో కార్పొరేటర్లు కీలక కార్యకర్తలు సమావేశమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలని కార్పొరేటర్లు కార్యకర్తలు పట్టుబట్టారు. టికెట్ల కోసం వైసీపీ హైకమాండ్ పై ఒత్తిడి పెంచేలా కార్యకర్తలు వ్యూహం రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని నేతలు కలిశారు. టికెట్ ఇవ్వకపోతే ఏం చేయాలనే దానిపై నేతలు కార్యకర్తలు చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విశాఖ గాజువాకలో వైసీపీ కార్యకర్తలు రహస్యంగా భేటీ అయ్యారు. విశాఖ హోటల్లో కార్పొరేటర్లు కీలక కార్యకర్తలు సమావేశమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలని కార్పొరేటర్లు కార్యకర్తలు పట్టుబట్టారు. టికెట్ కోసం వైసీపీ హైకమాండ్ పై ఒత్తిడి పెంచేలా కార్యకర్తలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని నేతలు కలిశారు. టికెట్ ఇవ్వకపోతే ఏం చేయాలనే దానిపై నేతలు కార్యకర్తలు చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విశాఖ గాజువాకలో వైసీపీ కార్యకర్తలు రహస్యంగా భేటీ అయ్యారు. విశాఖ హోటల్లో కార్పొరేటర్లు కీలక కార్యకర్తలు సమావేశమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలని కార్పొరేటర్లు కార్యకర్తలు పట్టుబట్టారు. టికెట్ కోసం వైసీపీ హైకమాండ్ పై ఒత్తిడి పెంచేలా కార్యకర్తలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని నేతలు కలిశారు. టికెట్ ఇవ్వకపోతే ఏం చేయాలి అనే దానిపై నేతలు కార్యకర్తలు చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విశాఖ గాజువాకలో వైసీపీ కార్యకర్తలు రహస్యంగా భేటీ అయ్యారు. విశాఖ హోటల్లో కార్పొరేటర్లు కీలక కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలి అంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, స్వప్న, విశాఖ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం రాలేదు. ఇది వైసీపీలో కొత్త తలనొప్పులకు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా గాజువాకతో పాటుగా విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి గందరగోళ పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇటీవలనే గాజువాకలో జరిగిన పరిణామాల నేపథ్యంలో 4 కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ కోవలోనే ఈ రోజు గాజువాక నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కాదని అక్కడ కార్పొరేటర్ గా ఉన్న ఓరకుంటి చందుకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. దీనిపైన తిప్పల నాగిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ వ్యవహారం పైన జరిగిందని వైసీపీలోని కొందరు కీలక నాయకులు కూడా కొంత అసంతృప్తిని అయితే అధిష్టానం పైన వ్యక్తం చేస్తున్నారు. ఈ కోవలో గడిచిన కొన్ని రోజుల నుంచి వాళ్ళు కామ్ గా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు తిప్పల నాగిరెడ్డి మద్దతుదారులు గాజువాకలోని ఒక ప్రైవేట్ హోటల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈసారి కూడా టికెట్ తిప్పల నాగిరెడ్డి కుటుంబానికే ఇవ్వాలని తీర్మానం అయితే చేసినట్లుగా తెలుస్తోంది. ఇది రహస్యమైన మీటింగ్ నిర్ణయించారు. ఒకవేళ అధిష్టానం గాని తమ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించి చందుకే టికెట్ ను కేటాయించే పక్షంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలని కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపైన అధికారికంగా ఎవరు అయితే మాట్లాడనప్పటికీ కూడా అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం పైన మాత్రం వైసీపీకి సంబంధించిన స్థానిక నాయకులు అయితే తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అధిష్టానం సానుకూలంగా స్పందిస్తుందని తిప్పల నాగిరెడ్డి కుటుంబ సభ్యులు అయితే వేచి చూస్తున్నారు. అయినప్పటికీ కూడా అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన కానరాకపోవడంతో ఆయన అనుచరులు అయితే ఈ రోజు సమావేశాన్ని నిర్వహించారు. భవిష్యత్తులో కఠినమైన నిర్ణయాన్ని అధిష్టానానికి వ్యతిరేకంగా తీసుకోవాల్సి వచ్చినా కానీ తాము వెనకాడబోమని, ఎట్టి పరిస్థితుల్లో కూడా టికెట్ అయితే తిప్పల నాగిరెడ్డి కుటుంబానికి కేటాయించాలని అయితే వాళ్ళంతా కూడా ముక్తకంఠంతో కోరుతున్నట్టుగా తెలుస్తుంది. స్వప్న, రైట్. అయితే ఇప్పుడు ఈ టికెట్ తిప్పల నాగిరెడ్డి ఫ్యామిలీకి ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ ఇవ్వకపోతే వారి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? స్వప్న, ఈ వ్యవహారానికి సంబంధించి 2019లో తిప్పల నాగిరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన పోటీ చేశారు. అప్పట్లో గెలుపు పైన ఏమాత్రం కూడా అవకాశం లేని దశలో ఆయన వైసీపీ తరఫున బరిలో నిలిచేందుకు ముందుకు వచ్చారు. అయితే అనూహ్యంగా ఆయన జనసేన అధినేత పైన గెలవడంతో పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని పార్టీ నేతలంతా కూడా భావించారు. అయినప్పటికీ కూడా ఆయన కేవలం నియోజకవర్గానికి ఎమ్మెల్యేకి మాత్రమే పరిమితం చేసింది అధిష్టానం. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో వాళ్ళంతా కూడా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు.
అయితే అనూహ్యంగా ఎన్నికలకు 6 నెలల సమయం ఉందన్న టైంలో ఇన్ఛార్జి బాధ్యతలను మరొక వ్యక్తికి, ఎవరైతే వీళ్ళు కార్పొరేటర్ గా ఎంపిక చేసి గెలిపించుకున్నారో అటువంటి వ్యక్తిని వీళ్లపైనే ఇన్ఛార్జిగా నియమించడం పట్ల వాళ్ళు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఇన్ఛార్జి నియమించే ఆ సమయంలో తమ కుటుంబంతో కూడా పూర్తి స్థాయిలో చర్చించలేదని నాగిరెడ్డి కుటుంబం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ కోవలోనే అధిష్టానం పైన నమ్మకంతో వైసీపీ వైఎస్ఆర్ పైన ఫ్యామిలీ పైన ఉన్న నమ్మకంతో వాళ్ళు ఈ వ్యవహారాన్ని అయితే చూసి చూడనట్లుగా వదిలిపెట్టారు. సానుకూలంగా స్పందిస్తుంది అనుకుంటూ వచ్చారు. అయితే అధిష్టానం ఏమాత్రం స్పందించకపోవటం, పైగా చందుయే ఇన్ఛార్జిగా ఉంటారని చెప్తూ వస్తూ ఉండటం పైన మాత్రం వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తిప్పల నాగిరెడ్డి కుటుంబం మాత్రం ఇప్పటి వరకు అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడనప్పటికీ కూడా వారి అనుచరులు మాత్రం ఈ నిర్ణయం పైన ఆగ్రహంగా ఉన్నారు. ఖచ్చితంగా నాగిరెడ్డి ఒక డెసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని కూడా వాళ్ళంతా స్పష్టం చేస్తున్నారు. దీనికి ప్రస్తుతం వైసీపీ నగరంలో ఏర్పడిన పరిస్థితులు కొంత జోడయ్యాయి. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో ఇప్పటికే గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ కోవలో గాజువాకలో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొనటం మాత్రం వైసీపీకి కొత్త తలనొప్పులు అయితే తెచ్చిపెడుతుంది. ఈ నియోజకవర్గాన్ని కొంత కీలకంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా జిల్లాలోనే, ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం ఇది. ఇక్కడ ఓటింగ్ సరళి రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలపైన కూడా ప్రభావం చూపుతుంది. అటువంటి నియోజకవర్గంలో వైసీపీ కానీ గందరగోళ పరిస్థితులు ఎదుర్కొని ఓటమి పాలైతే కొంత పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. స్వప్న. థ్యాంక్ యూ శ్రీరామ్.